ఇప్పుడు మనం వ్యూ పోర్ట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అసలు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ అంటే ఇదంతా వ్యూ పోర్ట్స్ అనమాట. వ్యూ పోర్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, పర్స్పెక్టివ్ వ్యూ, లెఫ్ట్ వ్యూ. అంటే మనం ఏదంటే ఏదన్నా ఒక వస్తువుని టాప్ నుంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది ఈ వ్యూ పోర్ట్ నుంచి మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాగే అదే ఆబ్జెక్ట్ని ఫ్రంట్ వ్యూ నుంచి చూసాం అనుకోండి ఎలా కనిపిస్తుంది అనేది ఈ వ్యూ పోర్ట్ నుంచి మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే లెఫ్ట్, అది పర్స్పెక్టివ్ వ్యూ అంటే మనకు 3 సైడ్స్ నుంచి ఆబ్జెక్ట్ ఎలా కనిపిస్తుంది అంటే మొత్తం ఏ టైప్ అయితే టైప్ ఎలా కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు టాప్ ఉందనుకోండి, టాప్కి ఏంటంటే టీ అనేది షార్ట్ కట్. అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఈ ఫ్రంట్ వ్యూలో ఉన్నారు, సడన్గా మీరు టాప్ వ్యూలో ఈ స్క్రీన్లో టాప్ వ్యూని చూడాలి అనుకున్నారు. అప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇప్పుడు ఎల్లో ఉంది కదా చూడండి, ఇప్పుడు ఎల్లోలోకి వచ్చిందంటే ఇది యాక్టివేట్ అయినటువంటి వ్యూ పోర్ట్ అనమాట. అప్పుడు మీరు టీ అని కొట్టారనుకోండి, ఇది టాప్ వ్యూలోకి మారిపించండి అంటే మీరు టాప్ వ్యూ డైరెక్ట్ చూడవచ్చు. ఇప్పుడు అదే మీకు ఈ వ్యూ పోర్ట్ ఇంత చిన్న వ్యూ పోర్ట్స్లో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఆల్ట్ డబ్ల్యూ కన్నా కొట్టామనుకోండి, మనం ఏదైతే యాక్టివేట్ చేసి ఉంచామో అంటే ఏదైతే ఇలా ఎల్లో లైన్లో ఉందో ఆ వ్యూ పోర్ట్ పెద్దదవుతుంది. అలాగే మళ్ళీ ఆల్ట్ డబ్ల్యూ కొడితే ఆ వ్యూ పోర్ట్ మళ్ళీ చిన్నదవుతుంది అనమాట. అంటే మనం పనిచేసేప్పుడు ఏం చేస్తాం, మనకి ఏ వ్యూ పోర్ట్ కావాలో ఆ వ్యూ పోర్ట్ సెలెక్ట్ చేసుకుని అంటే జస్ట్ అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టామనుకోండి, మౌస్ రైట్ క్లిక్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ పోర్ట్ చూడండి ఎల్లో కలర్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఆల్ట్ డబ్ల్యూ కొట్టారనుకోండి, అదే వ్యూ పోర్ట్ పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం వర్క్ చేసుకుంటాం మెయిన్. మళ్ళీ అయిపోయిన తర్వాత మిగతా వ్యూ పోర్ట్స్లో చూడాలనుకున్నప్పుడు ఆల్ట్ డబ్ల్యూ అని కొట్టామనుకోండి మళ్ళీ చిన్నదవుతుంది. మీరు ఇందులో అబ్జర్వ్ చేస్తే మీకు గ్రిడ్ లైన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే దానికి లెంగ్త్, విడ్త్, హైట్ ఇలాగా మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే ఎంత సైజ్ ఉంది అనేది మనకు తెలియటం కోసం. అయితే అదే మనకి వెనకాల ఉన్న గ్రిడ్స్ ఏం చేస్తాయంటే అది ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడం కోసం ఉపయోగపడతాయి అనమాట. అయితే అది నెక్స్ట్ మీరు చూద్దరు కానీ గ్రిడ్ సైజ్ ఎలా సెట్ చేసుకుంటారు ఇదంతా వర్చువల్ స్పేస్ అనమాట. అంటే మీరు ఎంత బ్యాక్ కానీ ముందుకు కానీ మౌస్ వీల్ బ్యాక్కి ఫ్రంట్కి ఇలా అన్నారనుకోండి, ఎంత దూరం అయినా ఎంత వెనక్కైనా ముందుకైనా జరుగుతూ ఉంటుంది. మౌస్ వీల్ ఫ్రంట్కి వెనక్కి అన్నప్పుడు తెలుస్తుంది మీకు ఇది. అలాగే చూసారు కదా ఇది టాప్ వ్యూ. అయితే సపోజ్ ఒక చిన్న ఆబ్జెక్ట్ చేసి చూద్దాం అంటే మీకు తెలుస్తుంది అన్నిటి నుంచి. సపోజ్ ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, అయితే సపోజ్ ఒక పిరమిడ్ తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు టాప్ వ్యూలో ఏం చేస్తున్నాను, పిరమిడ్ లాగేస్తున్నాను. చూడండి టాప్ వ్యూ నుంచి ఎలా కనిపిస్తుంది పిరమిడ్, ఆ స్క్వేర్స్ అన్నీ కూడా అర్థమైంది కదా. ఇక్కడ పర్స్పెక్టివ్లో చూడండి, అదే ఇక్కడ లెఫ్ట్ వ్యూలో చూడండి ఎలా కనిపిస్తుందో, ఇక్కడ చూడండి పర్స్పెక్టివ్లో ఎలా కనిపిస్తుందో, ఇది టాప్ వ్యూలో ఎలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా టాప్ ఉంది కదా, ఇక్కడ అదే సపోజ్ మనం రైట్ అని కానీ ఇక్కడికి వచ్చి దీని బట్టి ఆర్ అని కొట్టాను అనుకోండి, అంటే ఒకేలా విఆర్ అని కొట్టండి అంటే వ్యూ రైట్ అనమాట. ఓకే, విఆర్ కొడితే వ్యూ రైట్. ఓకే, ఇది టాప్ వ్యూ, ఇది లెఫ్ట్ వ్యూ, ఇది పర్స్పెక్టివ్ వ్యూ. అంటే మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉందో. అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ అన్ని వైపుల నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలియటం కోసం. అంటే సపోజ్ ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేసాం, లేకపోతే ఏదో జస్ట్ కొద్దిగా అటు ఇటు చూసారు కదా, అటు ఇటు మారుస్తుంది. ఇలా మారుస్తూ ఉంటే అన్ని వైపుల నుంచి చూడండి, ఇదే మారిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి పైకి కిందకి. అంటే ప్రతి ఏరియాలోని దీని యొక్క చేంజెస్ ఏ టైప్ జరిగినాయి అనేది అబ్జర్వ్ చేయడం కోసం మనకు వ్యూ పోర్ట్స్ మనకు వస్తాయి అనమాట. సపోజ్ అదే ఆల్ట్ డబ్ల్యూ కొట్టామనుకోండి పెద్దగా అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది కదంటే వ్యూ పోర్ట్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది. అదే వ్యూ పోర్ట్స్లో మీరు రైట్కి వెళ్ళి అంటే మీరు ఇక్కడికి వెళ్ళి చూసారంటే ఇక్కడ చూడండి వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఉంటాయి చూడండి మొత్తం అన్ని పర్స్పెక్టివ్, ఫ్రంట్, బ్యాక్, టాప్. ఇక్కడికి వెళ్ళండి మీరు రైట్ క్లిక్ కొట్టి వ్యూస్లోకి వెళ్ళి మీరు ఏ కావాలితే ఏ టైప్ సైడ్ నుంచి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అదే ఇక స్మూత్ హైలైట్స్ అంటే చూడండి ఇదంతా ఇది టిక్ పెట్టుంది కాబట్టి కలర్స్లో కనిపిస్తుంది. అదే తీసేసి మీరు ఇక్కడికి వెళ్ళి వైర్ ఫ్రేమ్లో పెట్టారనుకోండి, చూడండి లైన్స్ కింద కనిపిస్తున్నాయి. అంటే వీటన్నిటిలో వైర్ ఫ్రేమ్లో పెట్టుందనమాట. అది ఇక్కడ స్మూత్లో పెట్టుంటే మీకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కూడా అంతే, రైట్ క్లిక్ కొట్టి స్మూత్లో పెట్టారనుకోండి చూడండి కలర్స్ కనిపిస్తాయి. అదే దీనికి F3 అనేది మీకు ఆప్షన్ అనమాట. అంటే ఇక్కడ చూడండి F3 మీరు కొడతా ఉంటే మీకు లైన్స్ అంటే మీరు వర్క్ చేసేటప్పుడు F3 కొట్టుకుని పని చేస్తూ ఉంటాం అనమాట. ఈ లైన్స్ అటు ఇటు మూవ్ చేసేటప్పుడు మనకు కావాల్సి వచ్చినప్పుడు F3 మళ్ళీ ఆన్ చేస్తే కలర్స్లో కనిపిస్తుంది. ఓకే, అలాగే మిగతాయి కూడా ఉంటుందన్నమాట. అలాగే గ్రిడ్ కనిపించాలా కనిపించకూడదా. ఇప్పుడు షో గ్రిడ్ చూసారు కదా, వెనకాల గ్రిడ్ అంటే ఈ గ్రిడ్ ఉంది చూసారా, ఆ గ్రిడ్ ఉంటుంది వెళ్ళిపోతుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే. సపోజ్ షో గ్రిడ్ చూసారు కదా, తీసేస్తే గ్రిడ్ పోయింది. అదే మళ్ళీ గ్రిడ్ ఇక్కడ పెట్టామనుకోండి అవుతుంది. అదే జీ అంటే మీరు జీని కనుక మన ఈ కీబోర్డ్లో జీని కనుక కొడితే అంటే గ్రిడ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు అవసరం లేదనుకుంటే గ్రిడ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, అవసరం అనుకుంటే గ్రిడ్ ఆన్ చేయొచ్చు. అంటే జీ కొడితే సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదా మీకు కొడితే. ఓకే, ఇది మీకు మెయిన్ ఉండేది. సో ఇప్పుడు మీకు వ్యూ పోర్ట్స్ గురించి అర్థమైంది కదా.
ఓకే.